నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ మరియు డీఏ అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించి ఎన్నో ఆశలనైతే కల్పించింది. సో, తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే ఉద్యోగుల చిరకాల కోరికలైనటువంటి కొత్త పీఆర్సీ అమలు చేస్తామని, అలాగే నగదు రహిత వైద్యం కోసము మెరుగైనటువంటి హెల్త్ కార్డ్‌లు ఇప్పిస్తామని జెప్పేసి, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలను తక్షణమే విడుదల చేస్తామని, మరియు అత్యంత ప్రధానమైనటువంటి సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని జెప్పేసి, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇచ్చింది. అయితే ప్రభుత్వం కొలువుతీరి ఇప్పటికి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతున్న ఆ హామీ అమలు దిశగా ఆశించినటువంటి స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంది. వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో అనేక పర్యాయాలు చర్చలు జరిపిన తర్వాత 4 ముఖ్యమైన అంశాలపై నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా ప్రకటించింది ప్రభుత్వము. సో, కొంతమేరకు ఉద్యోగులకు ఇవి విజయంగా భావించవచ్చు. అయినప్పటికీ గతంలో ఈ యొక్క ప్రభుత్వం 3 సార్లు ఇచ్చినటువంటి హామీలు సైతం అమలు కాకపోవడంతో ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు కూడా క్షేత్రస్థాయిలో అమలవుతాయో లేదో అన్న బలమైన అనుమానాలైతే ఉద్యోగుల్లో వ్యక్తమవుతూ ఉన్నాయి. సో, నిజానికి రాష్ట్రంలో కొత్త పీఆర్సీ 2023 జూలై నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియ వల్ల పీఆర్సీ కమిటీ నివేదిక ఇవ్వడానికి 6 నెలల సమయం పడుతుందని అంచనా వేసి, ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఊరట కలిగించడానికి 5% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించింది. కానీ అధికార మార్పిడి తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు పీఆర్సీ అనేది పూర్తి స్థాయిలో అమలు చేయటంలో విఫలమైంది అనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత హరీష్ రావు గారు మరియు కేటీఆర్ గారు పీఆర్సీ ఎప్పుడు ఇస్తారో స్పష్టమైన తేదీని చెప్పాలని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. సో, ఉద్యోగులకు పెరుగుతున్నటువంటి ఈ యొక్క ఉద్యోగుల నుంచి పెరుగుతున్న ఒత్తిడిని గమనించిన ప్రభుత్వము పీఆర్సీ నివేదిక సమర్పించడానికి గడువు సెప్టెంబర్ వరకు పొడిగించబడిందన్నమాట. అయితే ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆందోళన తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నివేదికను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని పీఆర్సీ కమిషన్‌ను ప్రభుత్వం తాజాగా ఆదేశించిందన్నమాట. అయితే జూన్ 2వ తేదీలోపు నివేదిక వస్తుందని, దానిపై ప్రభుత్వం మరొక 6 నెలల సమయంలో తుది నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది అని, గత ప్రభుత్వాలు చేసిన అప్పుల వల్ల అంతా వడ్డీలకే పోతుందని ముఖ్యమంత్రి పదే పదే బహిరంగంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరి రాష్ట్రం దివాలా తీసే దిశగా అడుగులు వేస్తోందని ఆయన చెబుతున్న మాటలు చూస్తూ ఉంటే రాబోయే పీఆర్సీ నివేదికలో జీతాల పెంపు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాల రికమెండేషన్లు చాలా తక్కువగా ఉండబోతున్నాయని ఉద్యోగులు అయితే భయపడుతూ ఉన్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్లయితే, మరోవైపు అమెరికా, ఇరాక్ వంటి దేశాల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తత వల్ల అంతర్జాతీయ ప్రభావం పడి ఆర్థిక భారం మరింతగా అయితే పెరుగుతోంది. సో, ఇటువంటి గడ్డు కాలంలో తమ పిల్లల విద్య మరియు కుటుంబ సభ్యుల వైద్యం కోసం ఖర్చులు ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. కనుక రాష్ట్రం ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఉద్యోగుల కష్టాలను గుర్తించి ఒక గౌరవప్రదమైన పీఆర్సీని ప్రకటించాలని అందరూ అయితే కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా అయితే మారింది. 2024 మార్చి నెల నుంచి తమ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలు గాని, వారు తమ సర్వీస్ కాలంలో దాచుకున్న గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి సొమ్ములను ప్రభుత్వం ఇంతవరకు తిరిగి చెల్లించనే లేదు. సో, ప్రభుత్వం ఈ యొక్క మొండి వైఖరి వల్ల దాదాపు 30,000 కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. తమ సొంత డబ్బు కోసం ఆ యొక్క వృద్ధాప్యంలో కార్యాలయాల చుట్టూ తిరగలేక మానసిక ఒత్తిడికి గురై దాదాపు ఇప్పటికి 90 మంది పెన్షనర్స్ మరణించడం అత్యంత బాధాకరమైన విషయము. సో, వేలాది మంది పెన్షనర్లు తమకు రావాల్సిన బకాయిల కోసం గత్యంతరం లేక హైకోర్టునైతే ఆశ్రయించారు. హైకోర్టు తీవ్రంగా స్పందించి ఆదేశాలు చేసిన తర్వాత 100 రోజుల్లోగా బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది.
వాస్తవానికి ఉద్యోగుల బకాయిలు చెల్లించడానికనేది ప్రభుత్వం కనీస బాధ్యత. కానీ ప్రభుత్వం తామేదో గొప్పగా కార్యం చేస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం పట్ల ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 14,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని అంచనా వేస్తూ ఉంటే, ప్రభుత్వం కేవలం 6,000 కోట్లు మాత్రం విడుదల చేసి చేతులు దులుపుకోవాలని చూస్తోంది. సో, మిగిలినటువంటి బకాయిల పరిస్థితి ఏంటి అని పెన్షనర్స్ ప్రశ్నిస్తూ ఉన్నారు. పెన్షనర్ల బకాయిలను ఒకే విడతలో చెల్లించాలని వారైతే డిమాండ్ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం వాయిదాల పద్ధతిని అనుసరిస్తోందనమాట. సో, ప్రతి నెల 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని ఆర్థిక మంత్రి చెబుతూ ఉన్నా, క్షేత్రస్థాయిలో అందుకు నిధులు 300 కోట్లకు దాటడం లేదు. ఒకవేళ ప్రభుత్వం వాదన నిజమే అయితే ఏ ఏ విభాగాలకు ఎంత సొమ్ము ఇచ్చారో ఆ లెక్కలను బహిరంగంగా వెల్లడించాలని చెప్పేసి ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఉద్యోగుల హెల్త్ కార్డ్ వ్యవహారం అయితే అంతులేని కథగా మిగిలిపోయింది. సో, 2 నెలల క్రితమే క్యాబినెట్ దీనిపైన నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పినా, ఇప్పటికీ దీనికి సంబంధించి విధి విధానాలు గాని, గైడ్‌లైన్స్ గాని రూపొందించనే లేదు. సో, వైద్యం, చికిత్సలో ఎటువంటి పరిమితి లేకుండా ఉండాలని జెప్పేసి ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో కూడా నగదు రహిత చికిత్స అందించాలని జెప్పేసి ఔట్ పేషెంట్స్ సౌకర్యం కల్పించాలని ఉద్యోగులైతే కోరుతున్నారు. అవసరమైతే హెల్త్ కార్డ్స్ కోసం తమ జీతాల నుండి కొంత వాటా కాంట్రిబ్యూషన్ చెల్లించడానికి కూడా ఉద్యోగులు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఈ యొక్క విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయకపోవడం గమనార్హం. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే పీఆర్సీ అమలు. పీఆర్సీ అనేది జూలై 2023 నుంచి పెండింగ్‌లో ఉందన్నమాట. సో, దీనిని తక్షణమే అమలు చేయాలని ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో, రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సినటువంటి 14,000 కోట్ల రూపాయలు నిలిచిపోవడం వల్ల దాదాపు 30,000 కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. అలాగే మరణాలు, కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడితో 90 మంది పెన్షనర్స్ మృతి చెందగా వేల మంది న్యాయం కోసమైతే హైకోర్టును ఆశ్రయించారు. హెల్త్ కార్డ్‌ల వైఫల్యం. కేబినెట్ ఆమోదం తెలిపిన విధి విధానాలు లేక నగదురహిత వైద్యం ఉద్యోగులకు అందని ద్రాక్షలాగా మారింది. ప్రభుత్వ సాకులు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు పీఆర్సీ పెంపుపై ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. రాజకీయ పోరాటం. అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఉద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒత్తిడినైతే పెంచుతూనే ఉన్నాయి. సో, మరి చూడాలి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.